హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మన మెగాస్టార్ చిరంజీవి తర్వాత మన బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఫిలిం విశ్వంభర. సో ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో రిలీజ్ డేట్ వచ్చేసి జనవరి 10th 2025 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది భయ్య. మరి ఇంత లాంగ్ ఎందుకంటారా? ఈ సినిమా మామూలు సినిమా కాదు కదా, మామూలు సినిమా కానే కాదు అసలు. చాలా హై బడ్జెట్ సినిమా, దాదాపు 100 కోట్ల ప్లస్తో అయితే ఈ సినిమానైతే యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమానైతే. సో ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్, మొన్న టైటిల్ అనౌన్స్మెంట్, సో చూసుకున్నా కానీ చాలా కలర్ఫుల్గా మంచి విజువల్ ట్రీట్ ఉండేలా మనకైతే బాగా అర్థమవుతుంది భయ్య. సో ఇంత ముందుకు ఇప్పుడు మనకు రిలీజ్ చేసిన పోస్టర్లో చూస్తున్నా కానీ మనకు చిరంజీవి గారి ఆ షాడో లాంటి ఒక ఫోటో అయితే మనకైతే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక పెద్ద టైం ట్రావెల్ మిషన్ లాగా ఆ రౌండ్గా అయితే కనిపిస్తుంది భయ్య. సో చాలా మంచి విజువల్ ట్రీట్లు అయితే మనకైతే ఈ మూవీ అయితే అనిపిస్తుంది. సో అందరికైతే దాదాపు ఒకప్పటి అంజీ సినిమా అయితే అందరికీ గుర్తొస్తుంది భయ్య. అంజీ నా లైఫ్లో నాకు ఏదైనా బాగా నచ్చిన సినిమా, నా ఫేవరెట్ సినిమా ఏదైనా ఉందంటే నాకు అంజీ సినిమా అంటే పిచ్చి. అది ఎన్నిసార్లు వచ్చినా చూస్తాను నేనైతే. సో ఒకప్పటి అంజీ సినిమా అందరికైతే గుర్తుకొస్తుంది. సో అప్పటి లాంటి అంజీ లాంటి సినిమా ఈ విశ్వంభర అయితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అందరైతే రెడీగా ఉన్నారు భయ్య. సో నేను కూడా రెడీగా ఉన్నా. సో సంథింగ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనుకుంటా ఈ సినిమా. ఖచ్చితంగా పంచభూతాలు, నింగి, నిప్పు, నీరు, ఆకాశం, గాలి, సో ఏదో చక్రం లాగా ఉంది. సో అందులో అన్ని పంచభూతాలను అయితే పెట్టారు. సో సంథింగ్ డిఫరెంట్గానైతే ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో చిరంజీవి గారు కూడా మంచిగా వర్కౌట్ అయితే చేస్తున్నారు. సో నేను మనకు ఒకటైతే వీడియో అయితే చూసారు కదా. సో 65 సంవత్సరాల ఏజ్లో కూడా ఇటువంటి వర్కౌట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా విశ్వంభరలో లుక్స్ అయితే చాలా రిఫ్రెషింగ్గా కొత్తగా ఉండబోతున్నాయని మనకైతే అర్థమవుతుంది. సో ఒక్క ముక్కలు చెప్పాలంటే అంజీ లాంటి లుక్స్ అయితే మనకి ఈ సినిమాలో మనమైతే 100% చూడబోతున్నాము. సో అంజీ లాంటి స్క్రిప్ట్ అయితే మాత్రం ఇక వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది భయ్య. ఎనీవే విశ్వంభర సినిమా కోసం నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. ఇక అంజీ లాంటి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.